అందరికీ నమస్కారం. నేను రాజు కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్. నా పేరు డి ఆషాబి. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడా ఓటు వేయాలి మనం అని చెప్పేసి మన అనంతపురం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13వ తారీఖు మనకి ఓటు ఉంటుంది. రాజు కాలనీ మన అనంతపురం జిల్లాలో మన అనంతన్నని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన ఆలోచన మనకు ఉంది. ఎందుకంటే అనంతన్న అంటే అభివృద్ధి అంటేనే అనంతన్న. నా పేరు శివనారెడ్డి. అనంత వెంకటరామరెడ్డికి ఓటేసి వేయించి గెలిపించాలి, మెజారిటీతో గెలిచాలి. జగనన్న అన్ని పథకాలు మాకు ఇచ్చినాడు, ఇంజినీ ఇచ్చినాడు, అన్నీ ఉండాలి, అన్నీ రావాలి. అమ్మ జగనన్నే రావాలి. నా పేరు చంద్రకళావతి. అనంతపురం అర్బన్లో మేము ఉన్నాము. అనంత వెంకటరామరెడ్డికి ఓటు వేసి ఫస్ట్లోనే ఓటు ఉన్నది కాబట్టి ఫస్ట్ లైన్లోనే ఒకటే నెంబర్లోనే ఉంది కాబట్టి అంతా ప్రజలందరికీ కోరుకుంటున్నాము మంచిగా ఓటు వేసి గెలిపించుకోవాలని. అనంత వెంకటరామరెడ్డిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని మరీ కోరుకుంటున్నాము. జై జగన్. అనంతపురం ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి అండి. ఈ నెల అంటే మే 13వ తేదీ జరగబోయే పోలింగ్కి ఎండని కానీ లేదో ఇంకోటని కానీ ఎవరు రాకుండా ఉండకండి ప్లీజ్. దయచేసి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఓటు హక్కు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మన బాధ్యత కూడా అండి. దయచేసి అందరూ ఓటు హక్కుని వినియోగించుకోండి అని కోరుతున్నాను. నేను అనంత వెంకటరామరెడ్డి గారికి ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నానండి. అనంత వెంకటరామరెడ్డి గారు మీకు అందరికీ చిరపరిచితులే. దాదాపు 1966 నుండి ఇక్కడ ఉన్నారు. మా మామగారి కాలం వెంకటరెడ్డి గారి కాలము, తర్వాత అనంత వెంకటరామరెడ్డి గారు. మీకు అందరికీ పట్టణ ప్రజలందరికీ చిరపరిచితులే. అనంత వెంకటరామరెడ్డి గారికి ఉన్న నిబద్ధత కానీ వాళ్ళ కుటుంబానికి ఉన్న మీరు చూపిస్తున్న ఆదరణ కానీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ఓటు అనంత వెంకటరామరెడ్డి గారికి వేసి అంటే ఫ్యాన్ గుర్తుకి తర్వాత ఎంపీ అభ్యర్థిగా ఉన్న శంకర్ నారాయణ గారికి కూడా ఓటు వేసి మన వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరుతున్నానండి. అభివృద్ధికి మారుపేరు అనంత అన్నది మీ అందరికీ తెలుసు. మరొకసారి గుర్తు చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి అనంత వెంకటరామరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి మీ అమూల్యమైన ఓటు వేసి ఇంకా మీ పక్కనున్న వారికి తెలియని వారికి తెలియజేసి ఓటు వేయించాలని కోరుతున్నానండి. గుడ్ మార్నింగ్ పీపుల్ ఆఫ్ అనంతపూర్. For all the fresh voters in the current elections, make sure you make a wise choice, make sure you make a choice which will bring the future generations, and make sure that you choose the right person, and the right person for Anantapur is Ananta Venkataramaredi. Please make sure to vote YSRCP and make your vote useful for you and your future generations. Thank you. అందరికీ నమస్కారం. ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అనంత తాతని గెలిపించండి. జై జగన్, జై అనంత. జరుగుతున్నటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ లేకపోతే ఎలక్షన్ విషయంలో మన అనంత సార్ ఎంతైనా సౌమ్యుడు లేకపోతే సహనశీలి, అటువంటి వ్యక్తిని మనం ఎంతైనా ఓటు వేయించి ఓటు వేయించి మనం అందరం తీసుకెళ్ళి ఓట్లు వేసి అతన్ని గెలిపించుకోవాలి. దయచేసి ఈవీఎంలో మొదటి నెంబరే ఉంటుందండి. మీరు ఒకసారి అభివృద్ధిని గమనించండి. అనంతపురం మొత్తంలో ఎంత అభివృద్ధి జరిగింది, లేకపోతే ఎంత సంక్షేమం జరిగింది, కోవిడ్ టైంలో ఎంత తిరిగాడు, లేకపోతే ఎంతగా మనల్ని ఏ విషయం అయినప్పుడు కూడా ఒక మాట పిలిస్తే చాలు పలికేటటువంటి వ్యక్తి ఎవరంటే కనుక ఇప్పుడు అనంతపురంలో ప్రస్తుతానికి మన అనంత్ సార్ మాత్రమే. అటువంటి గొప్ప వ్యక్తిని మనము, అటువంటి సహనశీలిని, అటువంటి సౌమ్యమైనటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. జై అనంత్ సార్, జై జగన్ సార్. అనంతపురం నగర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికలు రానే వచ్చాయి. ఈ నెల 13వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్కు ఎలక్షన్ జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నగరంలో గౌరవనీయులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. వారికి మన అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని అనంతపురం నగర ప్రజలందరినీ వినమ్రంగా వేడుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క మాట, అనంతన్న అభివృద్ధిలో నెంబర్ 1, అనంతన్న ప్రశాంతతలో నెంబర్ 1, అనంతన్న ప్రజారంజక పాలనలో నెంబర్ 1. ఈరోజు ఈవీఎంలో కూడా అనంతన్న నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. నెంబర్ 1కు ఓటేసి నెంబర్ 1 ఈవీఎంలో నెంబర్ 1 బటన్ని నొక్కి అనంతను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై జగనన్న, జై అనంతను. అందరికీ నమస్కారం. నా పేరు గీతాంజలి, మాది భగత్ సింగ్ కాలనీ. జగన్ అన్నకి ఓటేసి అనంత వెంకటరామరెడ్డికి జగన్ అన్నని బాగా దృష్టిలో పెట్టుకొని మేము ఓటేసి గెలిపించి మేము ముందు అభివృద్ధి చెందుకోవాలని వేడుకుంటున్నాం. వాళ్ళంతా కూడా తమ ఓటుని వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ ఓటు, ద బెస్ట్ ఓటు అయ్యేటట్టుగా అనంతన్న గారికి ఓటు వేసి శంకర్ నారాయణ గారు కూడా మనకి ఎంపీగా నిలబడ్డారు. నంబర్ 4 వచ్చింది. అక్కడ కూడా మీ అమూల్యమైన ఓటు
ఓటు వేసి గెలిపించి మన ఫ్యాన్ గుర్తు మీదే మీ ఓటు వేసి మన జగనన్న గారు ఈసారి తప్పకుండా సీఎం అవుతారు. ఇప్పుడు మీరు ఎండ చూస్తున్నారు, 43 degrees ఉంది. అంత ఎండలో కూడా మన కార్యకర్తలు ఎండని కూడా లెక్క చేయకుండా మన అన్నగారి గురించి, మన జగనన్న గారి గురించి ఇలా తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారంటే ఎంత మంచి వ్యక్తి అయితేనే మనం ఇలా అందరూ వచ్చి ఓట్లు అడుగుతారు. నేను కూడా అనంతన్న గారి చేతుల మీద కానీ పార్టీలోకి జాయిన్ అయ్యాను. తప్పకుండా అనంతన్న గారిని ఓటు వేసి గెలిపించవలసిందిగా. ఈ నెల 13 జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకట్రామరెడ్డి గారు పోటీ చేయనున్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా తలారి మాలగుండ్ల శంకరనారాయణ గారు పోటీ చేయనున్నారు. కావున మీ అమూల్యమైన ఓటు అనంత వెంకట్రామరెడ్డి గారికి వేయించి అఖండమైన మెజార్టీతో అనంత వెంకట్రామరెడ్డి గారిని గెలిపించవలసిందిగా మా ప్రార్థన.